ఎవరికైతే ఎవరైతే ఎస్ఎఫ్టీకి ఎక్కువ రేట్ ఇస్తారో నారాయణ కానీ శ్రీచైతన్య కానీ ఇంకొక 5-6 కాలేజీలు వస్తే వాళ్ళతో చర్చలు జరిపి తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు అగ్రిమెంట్ చేయలేదు. ఎవ్వరి తాన రూపాయి తీసుకోలేదు. ఇది నగ్న సత్యము. ఇది నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా ఒక ఎమ్మెల్యేని తిడితే మేము పెద్దగా అవుతాం, మేము రాష్ట్ర నాయకులం అవుతాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ నేను చూసిన తర్వాత నాకు సహకరించకుండా నా గెలుపులో కుర్మ సంఘం రాష్ట్ర సంఘం లేకుండా ఎక్కే మల్లేశం గారు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆయన కుర్మ కులస్థానం చేస్తున్నటువంటి సేవలు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా కాన్ఫరెన్స్ లో సుమారు ఒక 25 మందికి ఇలా సంఘం నుంచి అమౌంట్ ఇప్పించగలిగిన, వాళ్ళకి ఆదుకోగలిగిన, ఎక్కడ పిడుగుపడ్డా, ఎక్కడ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ గొర్రెలు చనిపోయినా సంఘం నుంచి ఇలా కుర్మలకు లాభం అవుతుంది. నా నియోజకవర్గానికి ఎంతమందికి అవుతుందంటే తెలంగాణలో ఎంతమంది కుర్మలకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేసి నారాయణకో శ్రీచంద్రకు ఎవరికి అగ్రిమెంట్ చేయలేదు. ఆ రోజు పెద్దలు, ఇదే ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఇదే పెద్దలు, రాష్ట్ర నాయకులు ఎవరైతే మన కులానికి ఎస్ఎఫ్టీగా ఎక్కువ రేట్ ఇస్తారో వాళ్ళకి ఇద్దామన్నమాట వాస్తవం. ఆ రోజు నాకు అసెంబ్లీ నడుస్తుంటే కుల బాంధవునిగా ఒక ఎమ్మెల్యేగా భూమి పూజ అవుతుంది రమ్మంటే నేను ఇక్కడికి వచ్చిన. మరి ఆమె వచ్చినామే నారాయణ బిడ్డనా శ్రీచైతన్య బిడ్డనా అసలు అగ్రిమెంటే కాలేదు. ఏ రకంగా వాళ్లకు ఏం చేసిరో నాకు తెలియదు. సోషల్ మీడియా ద్వారా అగ్రిమెంట్ కాంది. క్యామలేసుకో 10 కోట్లు, ఎగ్గమలేసుకో 10 కోట్లు, బీర్లైలేకో 10 కోట్లు. అరే మీరు నోరా తాటిమట్ట? కులానికి కుల ఇల్లు నిడిసి వాళ్ళ హోదా నిడిసి రాష్ట్ర నాయకత్వం కోసం, రాష్ట్ర కుర్మ కులం కోసం రేపు నెలకు 90 లక్షలు వస్తాయి. మన పిల్లలకు 10 నుంచి 15% ఇస్తారంటే దానికి అందరం ఆరోగ్యమే తప్ప ఎవరి రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మేము బీలేలకు ఇచ్చినాం, మా డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ మీ సోషల్ మీడియా, నేను నెల రోజులు చెప్తా ఉన్నా, కోకపేట భూమి సాక్షిగా వచ్చిన మీటింగ్ పెడతా ఉన్నా. మరి అలాంటి వారు ఇవాళ వచ్చి వాళ్ళ ఉన్న సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇవాళ చెప్తే బాగుండు కదా. ఎక్కడి నుంచో వాట్సాప్ పెట్టి ఇలా నన్ను బదనాం చేస్తున్నారు. నన్ను మీరెంత బదనాం చేసినా, మీరెన్ని గిగ్గోలు పెట్టినా, మీరెన్ని కుట్రలు పొందినా బీర్లేవాడు ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు. మీరు నా మీద రాళ్ళేస్తే అవి నా పూలైతే తప్ప నాకేం కాదు. నేను ఒక ఎమ్మెల్యేగా నాకు ఆలేరులో బిజీ ఉండి రోజు 24 గంటల్లో 17-18 గంటలు తిరుగుతుంటే లేట్ అయితే వాట్సాప్లో పెట్టి ఎక్కడ ముఖం చాటేసిండు, ఎక్కడ పోయిండు, కోకాపేట ప్రెస్ పెట్టని ఆడుతున్న మిత్రులు. మరి ఇవాళ వచ్చిన కదా, వారం నుంచి మా మిత్రులంతా కోకాపేటలో 4 తారీఖు మీటింగ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు రాలేదని అడుగుతున్నాం. యారుటలో అసలు యారుట భూమి ఇప్పటికి కూడా నేను మా పెద్దలను అడుగుతున్నా, అది ట్రస్టా, కుర్మ సంఘమా, మీ 40 మంది పెద్దలదా, మొత్తం రాష్ట్ర కుర్మ సంఘందా వివరించండి. ఈ సంఘం కూడా ట్రస్ట్ బోర్డు మంది ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, రేపు ఈ భవనం కడితే నెలకు ఎంత వస్తుంది, ఏ జిల్లాకి ఎంత ఇవ్వచ్చు, ఎంతమంది మన పిల్లలకు చదివించో మీరు కూడా కాబోయే అధ్యక్షుడిగా మనం అనుకున్నాం. ఎందుకంటే ఆయన ట్రస్ట్ చైర్మన్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దలుంటే జోడెట్ల లెక్క ఇంకా కులం పైకి పోతుంది.